ఫ్రెండ్స్, పాకిస్తాన్ క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్ నుండి ఒక మోస్ట్ డిస్టర్బింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. హై సెక్యూరిటీ జోన్ గా కన్సిడర్ చేసే ఇస్లామాబాద్ అవుట్స్కట్స్ లో ఈ శుక్రవారం ప్రేయర్ జరుగుతున్న టైంలో ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. దీనివల్ల స్పాట్ లోనే డజన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. అసలు అంత హై సెక్యూరిటీ ఉండే క్యాపిటల్ సిటీలోనే ఇంత పెద్ద అటాక్ ఎలా జరిగింది? అసలు వాళ్ళ టార్గెట్ ఎవరు? ఈ అటాక్ వెనుక ఉన్న మిలిటెంట్స్ ఎవరు? ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 6, 2026 ఖాదీజా తుల్ కుబ్రా షియా మసీదులో అది ఫ్రైడే అవడంతో ఉదయం అందరూ ప్రేయర్ చేసుకోవడానికి అయితే వచ్చారు. ఆ టైంలో ఈ బ్లాస్ట్ జరిగింది. మన అందరికీ తెలుసు, ఫ్రైడే అనేది ముస్లిమ్స్ కి ఒక హోలీడే. దీంతో మసీద్ అంతా డివోటీస్ తో ఫుల్ గా నిండిన టైం అది. ఐ విట్నెసెస్ అండ్ పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం అటాకర్ మసీద్ మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ వాల్ తో గొడవ పడ్డాడు. సెక్యూరిటీ గార్డ్స్ ఆపడానికి ట్రై చేసినప్పుడు అటాకర్ ఫైరింగ్ స్టార్ట్ చేసి మసీద్ లోపలికి వెళ్లి తన బాడీకున్న ఎక్స్ప్లోజివ్స్ ని డిటోనేట్ చేశాడు. దీంతో ఒక పెద్ద బ్లాస్ట్ సంభవించింది. ఇది ఒక సూసైడ్ అటాక్. బ్లాస్ట్ ఇంపాక్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే మసీద్ విండోస్ పగిలిపోయాయి, గోడలు కొలాప్స్ అయ్యాయి. ప్రేయర్ హాల్ లో ఉన్న చాలా మంది ఆ మసీద్ యొక్క శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు ఉన్న అఫీషియల్స్ నెంబర్స్ చూస్తే హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇనిషియల్ ఎస్టిమేట్స్ ప్రకారం 30+ పీపుల్స్ స్పాట్ లోనే చనిపోయారు. ఇంకా 150 మందికి పైగా సివియర్ గా ఇంజూర్ అయ్యారు. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే చాలా మంది కండిషన్ క్రిటికల్ గా ఉంది. సో డెత్ నెంబర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. ఇస్లామాబాద్ లో ఉన్న మేజర్ హాస్పిటల్స్ అన్ని స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశాయి. డాక్టర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్స్ ని అర్జెంట్ గా డ్యూటీకి పిలిచారు. బ్లడ్ బ్యాంక్ లో షార్టేజ్ ఉండడం వల్ల లోకల్ సిటిజన్స్ బ్లడ్ డొనేట్ చేయడానికి క్యూ కడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఒకటి ఉంది. ఇది రిమోట్ విలేజ్ లో జరిగిన అటాక్ కాదు. ఇది ఇస్లామాబాద్, పాకిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీ. యూజువల్లీ ఇస్లామాబాద్ లో హెవీ సర్వైలెన్స్, డిప్లొమాటిక్ మిషన్స్ అండ్ మిలిటరీ ప్రెజెన్స్ ఉంటుంది. అలాంటి హై సెక్యూరిటీ జోన్ లో ఒక సూసైడ్ బాంబర్ ఎక్స్ప్లోజివ్స్ తో ఎలా ఎంటర్ అయ్యాడు? ఇది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీకి ఒక పెద్ద దెబ్బ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దీనికి అసలు రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇప్పటి వరకు ఏ గ్రూపు కూడా మేం చేశామని అఫీషియల్ గా క్లెయిమ్ చేయలేదు. కానీ సెక్యూరిటీ ఏజెన్సీస్ అనుమానిస్తుంది ఏంటంటే కొన్ని ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ మీద అనుమానం ఉందని చెప్తున్నారు. పాస్ట్ లో కూడా టీటీపీ అండ్ ఐఎస్కే లాంటి గ్రూప్స్ స్పెసిఫిక్ గా షియా మసీదుల్ని టార్గెట్ చేసి అటాక్ చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి అండ్ గవర్నమెంట్ ఈ అటాక్ ని స్ట్రాంగ్ గా వ్యతిరేకించింది. ఇలా చేసిన వాళ్ళని అస్సలు వదలం, స్ట్రిక్ట్ గా యాక్షన్స్ తీసుకుంటామని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇస్లామాబాద్ సిటీ మొత్తం హై అలర్ట్ లో ఉంది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఇన్నోసెంట్ సివిలియన్స్ ప్రేయర్స్ కోసం వెళ్ళిన వాళ్ళు అనవసరంగా బలైపోయారు. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. అసలు అటాకర్స్ ఎవరు? అసలు అటాకర్ ఐడెంటిటీ ఏంటి? సెక్యూరిటీ బ్రీచ్ ఎలా జరిగింది? అసలు వాళ్ళ మోటివ్ ఏంటి? అన్ని డీటెయిల్స్ ఇంకా రావాల్సిందే. ఇనిషియల్ రిపోర్ట్స్ లో ఉన్న నెంబర్స్ కన్నా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ఇన్సిడెంట్ పైన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు జై హింద్, జై భారత్.